దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. అయోధ్య రామాలయం విరాళాలు దుర్వినియోగం అయ్యాయి. ఏకంగా 40 రోజుల్లోనే 70 సార్లు దోచేశారంట. ఎంత భయంకరం! దేవుడనే భయం కూడా లేదు వాళ్ళకి. ఏం చెప్తారు? మీరు దుర్వినియోగం అన్నారు. దుర్వినియోగం కాదు, దొంగతనం జరిగింది. దుర్వినియోగం అంటే ఏంటంటే ఒక పేరు చెప్పి ఇంకో దానికి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బులు చేస్తే దాన్ని దుర్వినియోగం అంటారు. కానీ దొంగతనం చేశారు. దోచేశారు. ఒకరు సీసీ కెమెరా దగ్గర అడ్డుండి వెనక నుంచి ఇంకొకరు తీసుకుని. అంటే ఇక్కడ చాలా తెలివిగా కొంతమంది కూడబలుక్కుని ఒక ముఠాగా ఏర్పడి చేసిందే ఇది. అయితే ఈ ముఠాకి నాయకుడు ఎవరు అనేది తేలాలి. అయితే ముఠాకి నాయకుడు ఎవరు అంటే ఆయన గుడికి సంబంధించిన కార్యదర్శి ఎవరో, ఏదో లాల్ ఉంది, ఆయన రాజీనామా కూడా చేశాడు. ముందేమో అసలు రాజీనామా దాకా రాలా. ఇంకా ఇది బాగా వైరల్ అయిపోయి అందరూ మాట్లాడుకుంటుంటే ఆయన రాజీనామా చేశాడు. ఏది ఏమైనా మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటి అంటే 40 రోజుల్లో 70 సార్లు దొంగతనం జరిగింది అంటే ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా ఆడిటింగ్ వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పారు. ఇప్పుడు వచ్చిన కానుకలకి ఇచ్చిన విరాళాలకి ఇక్కడ ఉన్న నిధికి సాపత్యం కుదరట్లేదు, అంటే లెక్క సరిపోవట్లేదు అని చెప్పి ఆల్రెడీ ఆడిట్ రిపోర్ట్ వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎవరో ఇంటి దొంగలే ఉన్నారు. ఆ ఇంటి దొంగలు కూడా పెద్దవాళ్ళే, చిన్నవాళ్ళు అయితే కాదు. ఆ బ్రిజ్ భూషణ్ అనే అతను ఉన్నాడు కదా, ఎవరు రెజ్లర్స్ మీద అకృత్యాలు చేసిన అతను, రెజ్లర్స్ సమాఖ్య ప్రెసిడెంటు, ఇప్పుడు కాదు, ఇప్పుడు వాళ్ళ తమ్ముడో వాళ్ళ కొడుకో ఇప్పుడు. అయితే అతను కూడా ఇచ్చాడు స్టేట్మెంటు. ఎవరు చేశారో నాకు తెలుసు కానీ పేరు చెప్పను, పెద్దలు ఉన్నారు, నేను ఎందుకు కోరి కష్టాలు తెచ్చుకోవటము అని చెప్పి బ్రిజ్ భూషణ్ చెప్పాడు. అంటే ఇది పై స్థాయిలోనే జరిగింది, కింద స్థాయిలో జరగలేదు. పైగా దుర్మార్గం ఏంటంటే బాలరాముడికి ఇచ్చిన ముక్కుపుడక, చెవిపోగులు, అలాంటి వస్తువులు, అంటే అవి ఎలా ఉంటాయంటే చాలా సెంటిమెంట్ ఉంటుంది అట్లాంటి వాటికి, వాటిల్ని కూడా దొంగతనం చేశారు అంటే పక్కా ప్లాన్తో చేశారు. అయితే ఎవరో పెద్దవాళ్ళ అండ అయితే వీళ్ళకుంది, దొంగలకుంది. అయితే నాకు బాధ కలిగిస్తుంది ఏంటి అంటే ఎక్కడైనా ఒక గుడి ఏదైనా ఒక పరిస్థితుల వల్ల ధ్వంసం చేయటం కరెక్ట్ అని నేను అనను, కానీ ఏదన్నా జరిగితే పులోమని వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి నానా రచ్చ చేసి నానా రగడ చేసేసి అసలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసి అసలు అది చేసి ఇది చేసి నానా గందరగోళం చేస్తారు. హిందూ పరిరక్షణ వాదులు అని చెప్పుకునేవాళ్ళు, అసలు హిందూ మతం లేకపోతే మేమేమైపోతామో, మా బంధువులు కైలాసానికి పోతాయో లేదో అని భయపడేవాళ్ళు, వాళ్ళు కూడా నోరెత్తట్లేదు ఇవాళ. ఎందుకు మన దగ్గర తిరుమలలో ఇష్యూ జరిగినప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అవ్వలేదు? చర్చ అయింది, కానీ ఇదేం చిన్న విషయం కాదు కదా, ఇది చాలా పెద్ద విషయం. 79.85 లక్షలు అది చాలా చిన్న లెక్క, మనకు వచ్చిన దానికి చెప్తున్నారు. ఇది చాలా చిన్న లెక్క. దాదాపు 3,400 కోట్లు డబ్బులు మాయమైనవి అని చెప్తున్నారు. 8 మందిని అయితే అరెస్ట్ చేశామంటున్నారు. అయితే ఇది ఈరోజు జరుగుతున్నది కాదు, 40 సంవత్సరాల క్రితం నుంచినే ఎల్కే అద్వానీ గారి ఆధ్వర్యంలో రామ్ జన్మభూమి రామాలయం పేరుతోటి వాళ్ళు రథయాత్ర చేసిన సందర్భంలోనే చాలామంది విరాళాలు ఇచ్చారు. అప్పటి నుంచినే లెక్కలు తేలట్లేదు అంటున్నారు. అప్పుడైతే ఇంకొక ప్రోగ్రాం ఏం పెట్టారంటే శిలాన్యాస్ అని ఒక ప్రోగ్రాం పెట్టి అందరూ కూడా దేశం మొత్తం నుంచి ఇటుకలు తీసుకొని రండి అని చెప్పారు రాముడి గుడి కట్టడానికి. అయితే కొంతమంది ఏం చేశారు, వెండి ఇటుకలు తీసుకుని వెళ్ళారు, ఇంకొంతమంది బంగారు ఇటుకలు తీసుకొని వెళ్ళారు, కొంతమంది డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ కూడా దుర్వినియోగమైనవి అని చెప్తున్నారు. ఆ రోజుల్లో 1400 కోట్లు వసూలైనవి అంట. అయితే ఆటలకి కూడా దిక్కు దివాణం లేదు, ఇప్పుడు లెక్కలేదు ఆటలకి కూడా. అసలు ఆ రోజులో అన్ని డబ్బులు అంటే ఈ రోజుకి లెక్కేస్తే అవి ఎన్ని వేల కోట్లు అవుతాయి. 30 ఏళ్ళు అంటే 35 ఏళ్ళు అంటే చిన్న విషయం కాదు కదా. అందుకని ఏంటి అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు నిజంగా
వేరే మతం వాళ్ళ విషయంకి వచ్చేసరికి మా మతం చాలా గొప్పది అని సెంటిమెంటల్గా మాట్లాడతారు. సరే, ఎవరి మతం వాళ్ళకి గొప్పది, నేను అసలు ఆ విషయం జోలికే వెళ్ళను. కానీ మరి మీ మతానికే ప్రమాదం వచ్చినప్పుడు, మీరు వేరే మతం దగ్గర నుంచి ప్రమాదం వచ్చింది అన్నప్పుడు, మీరు ఒంటికాల మీద వెళ్ళే మీరు మీ మతం మీద మీ మతంలో వాళ్ళే చేసినప్పుడు, అవును, ఇప్పుడు కంచె చేను వేసింది అన్నట్లు అయింది కదా ఇప్పుడు ఇక్కడ. అయినప్పుడు అసలు మీరు ఏం చేస్తున్నారు? ఎవరు మాట్లాడరు ఏంటి? అసలు పెద్దగా స్పందన రావట్లేదు, అస్సలు స్పందనే లేదు, తప్పితే అస్సలు స్పందన లేదు. అయితే ఈ నిధులు గోల్మాలు అనేది పెద్దలకు తెలిసే జరిగింది అనేది నిర్వివాదాంశం. ఇప్పుడు చాలామంది ఇళ్ళు కట్టుకున్నారంట ఈ గుడి కమిటీలు వీటిల్లో ఉన్నవాళ్ళు. అంటే ఇందులోంచి డబ్బులు తీసుకెళ్ళడం, ఇప్పుడు ఒకళ్ళు సీసీ కెమెరాకి అడ్డుంటారు, ఈ డబ్బులు తీసుకుని వెళ్తారు, వెళ్ళి బాత్రూంలోనే ఎక్కడో దాచిపెడతారు. దాచిపెట్టిన తర్వాత ఎవరు లేనప్పుడు ఆ డబ్బు అవి తీసుకుని పోతారు. ఎవరికి అందిన కాడికి అందినట్టు దోచుకున్నారు. నాకు డౌట్ వచ్చేది ఎక్కడంటే, ఇప్పుడు దేవుడు డబ్బులు కదా వీళ్ళు తీసుకుంటున్నారు, దేవుడు కోపం వస్తుంది అంటే వీళ్ళు నిజంగా అసలు దేవుడు నమ్ముతున్నారా నమ్మట్లేదా? భయం లేదు, అదే అంటున్నాను. ఇప్పుడు నమ్మి భయపడట్లేదా? నమ్మకుండా భయపడట్లేదా? ఇప్పుడు నమ్మలేదంటే, భయపడలేదు అంటే కేసు కొట్టేయచ్చు. ఓకే, వీళ్ళు నమ్మి భయపడట్లేదా? మనకి ఇక్కడ ఈ క్లారిటీ కావాలి, మిస్ అవ్వకూడదు ఈ క్లారిటీ. నిజంగా మీరు నిజమైన భక్తులే అయితే గనక మీ మనసు ఒప్పుతుందా? అసలు కొంతమంది నిలువు దోపిడీ అని మొక్కుంటారు, తిరుపతి నిలువు దోపిడీ. ఆ మొక్కుకునే సమయంలో వాళ్ళ ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అంత బంగారం తీసుకెళ్ళి వేసేయాల్సిందే. ఇలాంటివన్నీ పేదలు చాలా పర్ఫెక్ట్గా పాటిస్తారు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు 13 కోట్లు 14 కోట్లు పెట్టి కిరీటాలు, వజ్రాల కిరీటాలు చేయిస్తారు, అది వేరే విషయం. వాళ్ళకంటే ఎట్లాగో వస్తున్నాయి కాబట్టి చేస్తారు. కానీ పాపం పేదవాళ్ళు కూడా మొక్కుకున్నారు అంటే చెవులు పోగుల దగ్గర నుంచి మంగళసూత్రాల దగ్గర నుంచి మొత్తం గాజులు ఉంగరాలు వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు మేము నిలువు దోపిడీ ఇస్తామని ఒప్పుకున్నారు అంటే మొత్తం ఇచ్చేస్తారు. అక్కడ మట్టుకు చెలగాటం ఆడరు, అమ్మో దేవుడు శిక్షిస్తాడు అని భయపడతారు. సాధారణంగా మనిషి వ్యక్తిత్వం కావచ్చు, ప్రవర్తన కావచ్చు, బయట ఎలా ఉన్నా గుడి ప్రెమిసెస్లోకి వెళ్ళేసరికి మారిపోతూ ఉంటారు. ఎంత పెద్ద చెడ్డ మనిషి అయినా సరే, అమ్మో దేవుడు అని ఒక చిన్న భయం. చెప్పులు కాళ్ళగా వేసుకోరు, కాస్త పవిత్రంగా వెళ్తారు, శుభ్రంగా వెళ్తారు, ఇవన్నీ పాటించి వెళ్తారు కదా. కానీ అలాంటి వీళ్ళు దేవాలయంలోనే ఉండి, గుడిలోనే ఉండి, గుడి దగ్గర నుంచి ఆ ముక్కు పొడకలు ఇవన్నీ దోచేశారంటే ఏమనుకోవాలి? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు తిరుపతిలో కూడా డాలర్ స్వామి అని ఉండేవాడు, ఈ మధ్య గుండెపోటు వచ్చి చనిపోయారు. ఆయన డాలర్ స్వామి అని ఎందుకు వచ్చిందంటే పేరు, విదేశీ భక్తులు వేసిన డాలర్లన్నీ దొంగతనం చేశాడంట. అంటే అన్నీ కాదు కొన్ని, అందుకని ఆయన పేరు డాలర్ స్వామి అని పెట్టారు. అతను హార్ట్ అటాక్తో చనిపోయాడు. డాలర్ శేషాద్రి. మరి ఇప్పుడు నిత్యం గుళ్ళో ఉంటారండి. అసలు నిజంగా వీళ్ళకి నిజమైన భక్తి ఉందా అని అనుమానం వస్తుంటుంది. అంటే ఇప్పుడు హిందూ దేశం, హిందువులు సనాతనం అని ఇంత చెబుతున్నారు కదా, మరి రాముల వారి గుడులు, అది కూడా అయోధ్యలో ఇంత పెద్ద దోపిడీ జరిగితే అంత తగ్గ రెస్పాన్స్ రావట్లేదేంటి? అదే నాకు అర్థం కాదు, ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఏం లేదు, ఒకటే, ఇప్పుడు పరాయి మతాన్ని తిట్టడం చాలా ఈజీ, ఇప్పుడు పరాయి వ్యక్తులను తిట్టడం చాలా ఈజీ. మన మతంలో వాళ్ళని తిట్టడం కొంచెం కష్టం, మన ఇంట్లో వాళ్ళని తిట్టుకోవటం కొంచెం కష్టం. కానీ ఏదైనా చాలా అభాస్పాలవుతుంది వ్యవహారం. చూద్దాం ఎవరు స్పందిస్తారో, ఏమవుతుందో చూద్దాం. నాకు తెలిసి ఎవరు స్పందించరు. ఇది ఇలా మనలాంటి వాళ్ళని కాసేపు మోగేసి అయిపోతుంది అంతే, గప్చిప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.